Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem వచ్చేసి calendar module. సో ఇక్కడ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక డేట్ ఇస్తే మనకి దానికి కరెస్పాండింగ్ వీక్ డే అనేది మనకి ప్రింట్ చేశారు. అలాగే మనకి ఇన్పుట్ ఫార్మాట్ లో మనకి ఎలా తీసుకోవాలో చెప్పారు. ఫస్ట్ మంత్, డే, ఇయర్ అనేది తీసుకోవాలి. సో ఆ విధంగా మనం ఇన్పుట్ తీసుకొని మనకి వీక్ డే అనేది ప్రింట్ చేద్దాం కోడ్ రాసి. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే లైబ్రరీ మాడ్యూల్ ఏంటంటే క్యాలెండర్ అనేది యూజ్ చేశారు. ఇక్కడ మనం లైబ్రరీ మాడ్యూల్స్ యూజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైబ్రరీస్ అనేవి యూజ్ చేస్తే దాంట్లోనే చాలా బుల్టిన్ ఫంక్షన్స్, చాలా ఇన్ఫర్మేషన్ ముందే స్టోర్ అయి ఉండేది కాబట్టి మనం డైరెక్ట్ గా ఆ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనం లైబ్రరీ అనేది డిక్లేర్ చేసుకుందాం. ఇంపోర్ట్ క్యాలెండర్ అని ఇచ్చేసాం. నెక్స్ట్ లైన్ లో ఇన్పుట్ రీడ్ చేద్దాం. ఫస్ట్ మంత్ కామా డే కామా ఇయర్ ఈక్వల్ టు మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఇన్పుట్ అనేది రీడ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ వీక్ డేస్ అనేది ముందు డిఫైన్ చేసుకోవాలి. ఎందుకో చెప్తాను. ఇక్కడ వీక్ డేస్ అనేది టైప్ చేస్తే టైం పట్టుతుందని ముందే కాపీ చేసి పెట్టా. నెక్స్ట్ రాయాల్సింది ఏంటంటే మనం ఈ వీక్ డేస్ అనే నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇష్టం వచ్చిన నేమ్ అనేది ఇవ్వచ్చు. నేను ఇక్కడ అవుట్పుట్ అని ఇస్తున్నా. అవుట్పుట్ అని ఇచ్చేసా. ఇక్కడ ఇప్పుడు మన కోడ్ రాద్దాం. సపోజ్ రిజల్ట్ అనే వేరియబుల్లో, ఇది వేరియబుల్ కాబట్టి మనం ఎట్లయినా ఇవ్వచ్చు నేమ్. రిజల్ట్ ఈక్వల్ టు క్యాలెండర్ డాట్ వీక్ డే. ఇది అనేది ఒక ఫంక్షన్. ఈ లైబ్రరీలో ఇది అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ మనకి ఏం రిటర్న్ చేస్తుందని చూద్దాం. ఇది ఒక ఫార్మాట్ ఉండిద్ది. ఇయర్, మంత్, డే. సో ఇయర్, మంత్, డే ఇట్లా ఇస్తాం. ఇట్లా ఇచ్చాక మనకి మనం ఏం చేస్తాం అంటే జస్ట్ అసలు ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుందో మనం ఆన్లైన్ ఎడిటర్ లో చూద్దాం. ఇంతవరకు ఏం రిటర్న్ చేస్తుందో మీకు అవగాహన వచ్చింది చూపిస్తే. ఇక్కడ నుంచి కాపీ చేద్దాం. సో ఇప్పుడు మన రిజల్ట్ నే జస్ట్ రిజల్ట్ నే ప్రింట్ చేద్దాం. ప్రింట్ రిజల్ట్. ఇక్కడ మనకి ఇన్పుట్ ఏమైనా ఇద్దాం. అక్కడ శాంపుల్ ఇన్పుట్ లో ఇచ్చినట్టు 08052015 ఇచ్చేసాం. ఫస్ట్ ఇది మంత్, తర్వాత డే, తర్వాత ఇయర్ ఇచ్చేసాక 2 అనేది రిటర్న్ చేసింది. ఈ రిజల్ట్ అనేది మనం ఈ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే 2 అనేది రిటర్న్ చేసింది. 2 అనేది వస్తే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 0 అనే వాల్యూ లిస్ట్ లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 అనే వాల్యూ మండే, 1 అనే వాల్యూ ట్యూస్డే, 2 అనే వాల్యూ వెడ్నెస్డే. ఈ 2 అనే వాల్యూ మనకి ఈ 3 కాంబినేషన్ లో చెక్ చేసుకొని ఫంక్షన్ అనేది డైరెక్ట్ గా 2 అనేది రిటర్న్ చేసింది. మనకి కావాల్సిన వీక్ డే అనేది 2. ఇక్కడ మనకి 2 అంటే వెడ్నెస్డే. సింపుల్ గా మనకి ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేయడం వల్ల ఆ వీక్ డే ఎంతో కూడా మనకి రిటర్న్ చేసింది. సో మనం డైరెక్ట్ గా ప్రింట్ చేద్దాం. ఇంకా ప్రింట్ అవుట్పుట్ ఇది లిస్ట్ కాబట్టి లిస్ట్ లో ఏ నెంబర్ మనకు కావాల్సింది 2 అనే నెంబర్. 2 అనే నెంబర్ ఎక్కడ వచ్చింది? రిజల్ట్ లో వచ్చింది. సింపుల్ గా రిజల్ట్ అనేది ఎక్కడ ఇస్తాం. ఇప్పుడు కోడ్ రన్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇక్కడ మన ఈ ప్రోగ్రామ్ లో కల్లా మనకి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇది. ఇక్కడ మనం ఇన్పుట్ అనేది ఇట్లా రీడ్ చేస్తాం. రీడ్ చేసిన తర్వాత ఈ ఇన్పుట్ అనేది వాటిలో ఏం వేరియబుల్స్ ఇచ్చామో అవే వేస్తాం. ఎందుకంటే ఆ వాల్యూసే మనకి ఇక్కడ కావాలి కదా. ఇక్కడ ఇన్పుట్ లో మనం ఇది రీడ్ చేసినాము. ఇదే వాల్యూ ఇక్కడ మనకి కంప్యూట్ చేయాలి కదా ఈ ఫంక్షన్. సో ఇదే వేరియబుల్ కాకుండా ఫార్మాట్ ఇయర్, మంత్, డేలో ఇచ్చేసాం. ఇచ్చాక
అవుట్పుట్ అంటే ఈ లిస్ట్ లో మనకి ఏ నెంబర్, ఇది 2 అనే నెంబర్ రిటర్న్ చేసింది. లిస్ట్ అనేది స్టార్టింగ్ 0 1 2 వెడ్నెస్డే అనేది మనకి రిటర్న్ చేసింది. సో ఈ విధంగా మనం క్యాలెండర్ అనేది ఆపరేషన్స్ ఈ యొక్క లైబ్రరీని యూజ్ చేసుకొని మనం పర్ఫామ్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.